నుంచి ఇక్కడ గెడ్డ వచ్చిందండి. వచ్చిన కాడి నుంచి నేను ఆనంద రిజెన్స్లోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగ కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఇలాగా మొదలు పెట్టుకోకూడదు, గెడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ. క్యాన్సర్ ఒళ్ళంతా అయిపోయింది అన్నాడు కదా, వచ్చేసింది అన్నారండి. క్యాన్సర్ థర్డ్ స్థాయికి వచ్చింది. థర్డ్ స్టేజ్ అంటే చాలా డేంజర్ అనమాట. ఎంత డేంజర్ని కూడా యేసయ్య బాగు చేశాడు. ఆమెన్. నాకు 2 కాయలు తీసి చేతిలో పెట్టినట్టు దర్శనం ఇచ్చాడండి దేవుడు. ఆమెన్. ఈమె ఎంత సంతోషంగా ఉంది, ఎందుకంటే రోగం పోతేనే అదే గొప్ప మనస్సు నెమ్మదుంటుంది. ఆత్మ తోడుండుగాక.